ఇప్పుడు ఎందుకు ఇక్కడ సీన్ చేస్తున్నావు సాయి? వెళ్ళిపో, నేను ఎక్కడికి రాను అంది. 1 అవర్ అని చెప్పానా? సేఫ్గా వచ్చేస్తావు, ఎక్కువ అన్నాడు ఎర్రగా మారిన కళ్ళతో, బేస్ టోన్తో. సాయి సీరియస్నెస్ని చూస్తూ చుట్టూ చూసింది. అందరూ తమనే చూస్తుంటే ఇప్పుడు కానీ వెళ్ళకపోతే నిజంగానే సీన్ అవుతుందని సైలెంట్గా బైక్ ఎక్కింది. మరో నిమిషం రోడ్డు మీద పరుగులు పెట్టింది సాయి బైక్. సాయికి అస్సలు టచ్ కూడా అవ్వకుండా బైక్ బ్యాక్ సైడ్ని సపోర్ట్ చేసుకుని గట్టిగా పట్టుకుంది. శైలు అలా కూర్చుని తనని టచ్ చేయకపోయేసరికి ఆ కోపం అంతా బైక్ మీద చూపిస్తూ స్పీడ్ని 100 దాటించేశాడు. శైలు కళ్ళు గట్టిగా మూసుకుని కూర్చుంది. ఎక్కడికి అని కూడా అడిగే అవకాశం ఇవ్వకుండా. 10 నిమిషాల్లో సిటీ అవుట్స్కట్స్లోని బైక్ రేస్ జరిగే ప్లేస్కి తీసుకొచ్చాడు. బైక్ ఆగడంతో భయంతో మూసిన కళ్ళను మెల్లిగా తెరిచి చూసింది. అక్కడ వాతావరణం చూడగానే బొమ్మలా నిలుచుకుపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు, విత్ బైక్స్తో. అందరినీ చూస్తూ నిల్చున్న శైలుని చూసి సాయి మాట్లాడకుండా వెళ్ళాడు. అతన్నే చూస్తూ నిల్చున్న శైలుని పిలిచింది సుప్రియ. తల తిప్పిన శైలు సుప్రియను చూడగానే షాక్ అయింది. సాయి నేరుగా డ్రెస్సింగ్ ఏరియా వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న సుప్రియని చూశాడు. సుప్రియ శైలు ఇలా రా అంటూ తనని తీసుకెళ్లి చేతిలో కవర్ పెట్టింది. సుప్రియ ఏంటిది అంది శైలు. ఇప్పుడు మనం రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇవే వేసుకోవాలి, జీన్స్ ఉన్న పాకెట్ ఇస్తూ అంది. రేస్నా? నేనెందుకు పార్టిసిపేట్ చేస్తాను సుప్రియ, నేను రాను, మీరు వెళ్ళండి అంది కంగారుగా. ఏం కాదు శైలు, నేను తమన్ కూడా ఉంటాంగా. అన్నయ్య నువ్వు ఒక బైక్లో, తమన్ నేను ఒక బైక్లో, బాగుంటుంది. అండ్ నువ్వు అస్సలు భయపడకు, అన్నయ్య రేజర్, సో నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు అంటూ ధైర్యం చెప్పింది. ఏంటి సుప్రియ ఇదంతా? మీకంటే అలవాటు ఇలా అర్ధరాత్రి తిరగటం. నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు, నేను రాను కూడా. అసలేంటి ఇదంతా? అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో నాతో పని లేదా అంది శైలు కోపంతో విసుగ్గా. ఇందులో తప్పేం లేదు శైలు, జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అంతే. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా నార్మల్, వీటికి కూడా భయపడితే ఎలా అంది. సేమ్ మార్నింగ్ సాయి వేరే విషయంలో చెప్పిన మాటలు, ఇప్పుడు సుప్రియ రేజ్ విషయంలో చెప్పిన మాటలు ఒక్కసారిగా రీల్ వేసిన శైలుకి బీపీ మీటర్ అమాంతం పెరిగిపోయింది. షటప్ సుప్రియ అంటూ అరిచి, ఏంటి నార్మల్? ఇలా అర్ధరాత్రి ఆడపిల్లలతో తిరగడం కామనా? లేక మీ అన్నలా సిగ్గు శరం లేకుండా పెళ్లికి ముందే అన్నీ కానివ్వడం కామనా? ఏది నార్మల్ మీకు? మీలాగా డబ్బున్న వాళ్ళకి అన్నీ నార్మల్గా ఈజీగా ఉంటాయేమో, కానీ మాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా ముఖ్యమైనదిగానే కనబడుతుంది. చెప్పు మీ అన్నకు, నేను రాను, కాదు కూడదంటే మాత్రం నా రియాక్షన్ వేరేగా ఉంటుంది అంటూ అరుస్తున్న శైలు మాటలకి సుప్రియ బిక్కచచ్చిపోతే డోర్ ఒక్కసారిగా గట్టిగా తన్నిన సౌండ్ వస్తూ ఓపెన్ అవుతుంది. ఆ దెబ్బకు శైలు అదిరిపడి తిరిగి చూస్తుంది. ఫుల్ రేస్ కాస్ట్యూమ్లో హెల్మెట్ చేతిలో పట్టుకొని డోర్ దగ్గర కనపడతాడు సాయి. అతని కళ్ళలో ఎర్రని చారికలు చూస్తూ శైలు వెనక్కి తగ్గితే సుప్రియ అయోమయంగా అర్థం కానట్టు చూస్తూ ఉంది. సాయి లోపలికి వస్తూ, సుప్రియ వెళ్ళు, దీన్ని నేను తీసుకొస్తాను అంటూ చేతిలో హెల్మెట్ పక్కన పెడుతూ చెబుతున్న శైలుని మార్చి చూసి బయటకు వెళ్ళిపోతుంది సుప్రియ. తను వెళ్ళిన మరుక్షణం డోర్ గట్టిగా మూసుకుంటుంది. ఏంటి భయపెడుతున్నావా అంది కోపంగా చూస్తూ. ఏం భయపడవా అన్నాడు చైర్లో ఒక కాలు పెట్టి శైలు ముందుకు వంగి సూటిగా చూస్తూ. అతని కళ్ళలో ఉన్న తీక్షణమైన చూపుకి లోపల వణుకొస్తున్నా అది బయటకు కనబడకుండా దాచేస్తూ, భయపడను, నేను నీకెందుకు భయపడాలి? నువ్వేం దేవుడివి కాదు కదా భయపడి వణికిపోవడానికి, నువ్వు చేసే పనులకు తల వంచుకుంటూ బతకడానికి అంది. అవును అది నిజమేలే, నేనేం పరమాత్ముని కాదు కదా అని వెంటనే, కానీ మగాని కదా, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మగాడితే ఏ విషయంలో అయినా పైచేయి కదా, ఎక్సెప్ట్ అంటూ శైలు చెవి దగ్గరకు వచ్చి, అది సెక్స్ అయినా అన్నాడు. శైలు గుండె జల్లుమంది సాయి మాటలకు. ఇప్పుడు నువ్వు విరవీగుతున్నావే భయపడను అంటూ, అదే నీ ప్రతి అణువుని నేను సొంతం చేసుకుంటే ఆ తర్వాత కూడా ఇదే మాట చెప్పాలి.
మగాడిగా అంతకన్నా వేరే ఏం చేతనవుతుంది నీకు? ఆడపిల్ల ఎన్ని విషయాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఎంత ధైర్యంగా ఉండాలని చూసినా ఈ ఒక్క విషయంలోనే మమ్మల్ని భయపెట్టి లేదంటే బలవంతం చేసి లొంగ తీసుకొని మీకు తలొగ్గేలా చేసుకుంటారు అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. సాయి పిడికిలి బిగించి చూస్తూ, ఓ, అన్నీ అంత బాగా స్టడీ చేసావా అయితే నువ్వు అంటూ చైర్ని గట్టిగా వెనక్కి కిక్ చేసి, మరైతే నువ్వు చెప్పిందే ఇప్పుడు నిజం చేసి మా మగవాళ్ళు ఇలాగే ఉంటామని ప్రూవ్ చేస్తాను రా అంటూ శైలు చేతిని పట్టుకొని పక్కనే ఉన్న బెడ్ మీదకు విసురుగా పడేస్తాడు. చంపేస్తాను చెయ్యి వేస్తే అని వేలు చూపిస్తూ కోపంగా చెప్తుంది. భయపడను అన్నావు కదే, మరెందుకు ఆ కళ్ళలో భయం కన్నీళ్ళు అన్నాడు ముందుకు వస్తూ. గుండెల్లో బాధ, కోపం, అసహనం, తన నిస్సహాయత అన్నీ ఒకేసారి చుట్టుముట్టి ఆమెకు ఊపిరి తీసుకోకుండా చేస్తుంటే కళ్ళనీళ్లతోనే కోపంగా చూస్తుంది. ఇప్పటి వరకు శివంగిలా మాట్లాడి విరుచుకుపడిన ఆమెను అలా చూస్తూ చెయ్యి పట్టుకుని పైకి లేపి కౌగిట్లో బంధిస్తూ, ఎందుకే ఊరికే అరిచి నువ్వు బీపీ తెచ్చుకుని నాకు తిక్క రేగేలా చేస్తావు? శైలు బుగ్గలపై జారిన కన్నీటిని వేలితో తుడుస్తూ మార్ధవంగా అంటాడు. విసురుగా మొహం పక్కకు పెట్టుకుంటుంది. ఆమె గడ్డం పట్టుకొని లుక్ ఎట్ మీ శైలు అంటాడు ప్రేమగా. అతని స్మూతింగ్ వాయిస్కి అటువైపు తిరిగి చూస్తుంది. నేను మంచిగా చెప్తే ఏది వినవు కదా నువ్వు? ఇష్టంగా డ్రెస్ కొనిస్తే నా కళ్ళ ముందే విసిరి కొట్టావు అంటుంటే చూసింది సాయిని. ఆ సెకండ్ నవ్వు వచ్చేసినా తమాయించుకుంది కనబడకుండా సాయి ఫేస్ చూసి. నీతో టైం స్పెండ్ చేయాలని ఉండమంటే చెప్పా పెట్టకుండా పోయావు. నీతో కలిసి ఇప్పుడు రేస్ పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటే ఇదిగో ఇలా రెచ్చగొట్టేలాగా మాట్లాడి నాకు చిరాకు తెప్పిస్తున్నావు అని శైలుని ఇంకా దగ్గరగా అదుముకుంటూ, మార్నింగ్ జరిగిన దానికి నువ్వు ఫీల్ అయితే అంటూ చూశాడు శైలుని. అప్పటికే అతని మాటలకు కోపం పోయి బిడియం చేరిన శైలు కళ్ళను వాల్చేసింది. ఇండెక్స్ ఫింగర్తో హెడ్ పైకంటూ, మార్నింగ్ నన్ను నేను కంట్రోల్ కానీ చేసుకోకుండా ఉండుంటే ఈ పాటికి మనం ఏ మాల్దీవ్స్కో లేక స్విస్కో వెళ్ళుండే వాళ్ళం అన్నాడు. శైలు తలెత్తి అయోమయంగా చూస్తుంటే కొంటిగా నవ్వుతూ చెవి దగ్గరకు వచ్చి, మన శోభనం విత్ సెకండ్ నైట్ కోసం అన్నమాట అన్నాడు. శైలు కళ్ళు ఆల్చిప్పల్లా చేసి నోరు తెరుచుకొని చూస్తుంటే ఆమె పెదవుల మీద వేలితో రాస్తూ, ఇప్పుడు కానీ నువ్వు రాకపోతే మార్నింగ్ ఆగిన పని ఇక్కడే స్టార్ట్ అవుతుంది అన్నాడు వార్నింగ్లా. చురుగ్గా చూసింది. నువ్వు చూసే చూపులకి ఇక్కడ భయపడిన కానీ 5 మినిట్స్ టైం డ్రెస్అప్ అవడానికి. నా మాట విని బుద్ధిగా వస్తే గంటలో నిన్ను హాస్టల్లో దించుతా, లేదంటే నీ ఇష్టం. ఇప్పట్లో కాదు కదా, ఎప్పటికీ నువ్వు నన్ను దాటి వెళ్లకుండా చేస్తానంటూ శైలుని వదిలి చేతిలో డ్రెస్ పెడతాడు. మొండితనం మామూలుగా లేదు కదా నీకు, శాడిస్ట్ అని విసుగ్గా చూసి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి పోతుంది. సైడ్ స్మైల్తో శైలుని చూసి ఫోన్ తీసుకుని తమన్కి కాల్ చేస్తాడు. ఇంకో 10 మినిట్స్లో రేస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో వస్తున్నాం అంటూ కాల్ కట్ చేసి ఫోన్లో వచ్చిన మెయిల్స్ చూస్తూ ఉన్నాడు సాయి. 4వ నిమిషంలో అతని ఎదురుగా జీన్స్ విత్ టాప్తో వచ్చిన శైలుని చూస్తూ స్టన్ అయిపోతాడు. శైలు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే ఆమె ముందుకు వచ్చి లుకింగ్ హాట్ బేబీ అంటూ చిక్ కిస్ ఇస్తాడు. ముద్దు పెట్టిన దగ్గర చేత్తో రుద్దుకుంటుంది శైలు. వియర్డ్గా చూస్తూ పల్చగా ఉన్న శైలు టీషర్ట్ చూసి తను వేసుకున్న లెదర్ జాకెట్ తీసి ఆమెకు తొడిగి యూ ఫీల్ కంఫర్ట్ అని అడుగుతాడు. ఓవర్గా అతని చూస్తూ అంటుంది. గుడ్, ఇలాగే బుద్ధిగా ఉంటే నీకు మంచిది, లేదంటే అంటూ శైలుని తీసుకుని బయటకు వస్తాడు. జీన్స్ విత్ వీ నెక్, వైట్ టీషర్ట్, హాఫ్ హ్యాండ్స్తో ఉన్న సాయి మజిల్స్ అండ్ అతని వాకింగ్ స్టైల్ చూస్తూ పక్కనే బ్లూ జీన్స్లో టీషర్ట్ కవర్ చేసిన జాకెట్తో పోనీ వేసిన శైలుని చూసి అక్కడి వారంతా బ్యూటిఫుల్ కపుల్ అంటూ కితాబులు ఇస్తుంటే లైట్ స్మైల్తో వాళ్ళని చూస్తాడు సాయి. శైలు మాత్రం అసహనంగా ఫీల్ అవుతుంది. శైలు సూపర్ ఉన్నావే జీన్స్లో అంటూ బైక్ మీద కూర్చుని ఉన్న సుప్రియ జంప్ చేసి పరిగెత్తి వచ్చి శైలు బుగ్గకి కిస్ ఇస్తూ అరుస్తుంటే సాయి ఫేస్ రెడ్ పెయింట్ వేసుకుంటుంది. టైం అవుతుంది పదండి అంటూ శైలుని లాక్కొని బైక్ దగ్గరకు తీసుకెళ్లాడు. అన్న పొసెసివ్ని చూసి నవ్వుతూ తమన్ బైక్ ఎక్కుతుంది.
సుప్రియ, బైక్ హ్యాండిల్కి ఉన్న హెల్మెట్ శైలుకి పెడుతుంటే నాకు ఊపిరి ఆడదు, వద్దు అంటుంది. సేఫ్గా ఉండాలంటే తప్పదు బేబీ అంటాడు సాయి. నీకు నీ డ్రైవింగ్ మీద నమ్మకం లేదా అనేస్తోంది. నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, నీకే లేదు అన్నాడు. నాకు హెల్మెట్ వద్దు, నువ్వు పెట్టుకో అంటూ అతనికి హెల్మెట్ పెడుతూ అంటుంది. రేస్లో హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్న రూల్ కాబట్టి సాయి తీయకుండా ఉంటే శైలు వితౌట్ హెల్మెట్తో బైక్ ఎక్కుతుంది. అందరూ జంటలుగా రేస్ బైక్స్ మీద స్టార్టింగ్ పాయింట్ మీదకు వచ్చి రెడీగా ఉంటారు. తమన్, సుప్రియ కూడా వచ్చి సాయి శైలుల పక్కనే ఉంటారు. అప్పుడే అక్కడికి వస్తుంది ఇంకో బైక్. దాని మీద సాగర్ విత్ రాశి. అందరూ హెల్మెట్తో ఉండటం వల్ల ఎవరి ఫేసులు కనబడవు. అక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తి ఫ్లాగ్ డౌన్ చేసి విజిల్ వేయగానే బైక్ రేస్ స్టార్ట్ అవుతుంది. శైలు సాయిని తాకకూడదని వెనక్కి జరిగి కూర్చుంది. ఇంకా వెనక్కి వెళ్తే మోహం పగులుతుంది. నోరు మూసుకొని గట్టిగా పట్టుకుని కూర్చో అంటూ డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. ఫస్ట్ స్లోగా వెళ్తున్న బైక్స్ అంతకు జోరు అందుకుంటూ హార్స్ కంటే వేగంగా దూసుకుపోతుంటే శైలు ఎంత దూరంగా ఉందామనుకున్నా అవ్వడం లేదు. అయినా సరే మొండిగా సాయిని పట్టుకోకుండా కూర్చుంది. శైలు చేస్తున్న పనికి సాయికి తిక్క రేగడంతో వాడిలోని శాడిస్ట్ బయటకు వచ్చి బైక్ స్పీడ్ని 140 దాటించేశాడు. వెనక ఉన్న శైలు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫోర్స్గా వస్తున్న గాలికి వణికిపోతుంటే సాయి కావాలని ఇచ్చే చిన్న చిన్న జలక్లకి గుండె జారి కడుపులోకి వచ్చినట్టు అవుతుంది తనకి. సాయి నెమ్మదిగా పో అంది గట్టిగా అరుస్తూ. లేకపోతే వినబడదు. బలంగా వీస్తున్న గాలికి సాయికి వినిపించినా పట్టించుకోలేదు. కారణం శైలు తనని ఇంకా టచ్ చేయలేదు. అంతకంతకు బైక్ స్పీడ్ పెంచుతున్నాడే తప్ప అస్సలు తగ్గించడం లేదు. కాసేపు అలాగే ఉంటే మొహం పచ్చడి అవ్వడం ఖాయమని జ్ఞానోదయమైన శైలు చటుక్కున ముందుకు జరిగి సాయి నడుము చుట్టూ చేతులు వేసేసింది. అయినా బైక్ స్పీడ్ తగ్గిందనా? అస్సలు తగ్గలే. సాయి, పట్టుకున్నాను కదరా, భయంగా ఉంది, కొంచెం స్పీడ్ తగ్గించు ప్లీజ్ అంటూ వీపున కరుచుకొని పోయి నా శైలు కళ్ళు మూసుకొని అంటుంటే భయంగా ఉందనే నన్ను చూస్తుంటే అడిగాడు. శైలు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. హెల్మెట్ ఉన్నా కూడా సాయి వాయిస్లోని బేస్కి వినపడుతుంటే మిర్రర్ నుంచి అతన్ని కళ్ళలోకి చూస్తూ మార్నింగ్ భయమేసింది, ఇప్పుడు కూడా భయంగా ఉంది అంది. బైక్ స్పీడ్ తగ్గకపోగా ఇంకా పెరుగుతూ పోతుంటే ప్లీజ్ సాయి, నన్ను ఇలా టార్చర్ చేసి చంపకు అంటున్న శైలు చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఇంకా అతుక్కుపోయింది. ఇలా పట్టుకుని కూర్చోవాలి, అర్థమైందా అని ఇంటెన్స్ లుక్తో చూస్తుంటే అతని ఇంటెన్షన్ తెలిసి ఇక తప్పక చేతులు రెండు సాయి నడుం చుట్టూ బిగించి గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఇప్పుడు ఓకేనా? సైక్ చిరుకోపంగా అడిగింది. జాకెట్ చిప్పు తీయవే అని ఆర్డర్ వేశాడు. శైలుకి సర్రుమంది. ఎందుకు నీకు అంత మొండితనం సాయి? పట్టుకున్నా కదా మళ్ళీ జిప్ అంటావే అంది విసుగ్గా. ఆన్సర్గా బైక్ స్పీడ్ పెంచాడు. చంపేయరా నన్ను, పీడా పోతుంది నాకు, హాయిగా ఉంటాను చచ్చాకైనా అంటూ జాకెట్ ఓపెన్ చేసింది. కార్నర్ లుక్తో శాడిస్టిక్ స్మైల్తో చూసిన సాయి సడన్ బ్రేక్ వేయడం, శైలు వెళ్ళి అమాంతం సాయి వీపుని ఫోర్స్గా గుద్దుకోవడం క్షణంలో జరిగిపోతాయి. అంటూ చిన్నగా అరుస్తుంది శైలు. సాయి బైక్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు హగ్ చేసుకో ఇందాకట్లా అంటూ రైస్ చేస్తూ చూస్తాడు. చుట్టూ వీళ్ళే ముందున్నారు. కాస్త గట్టిగా పట్టుకో, స్పీడ్గా వెళ్తాను అంటూ శైలుకి చెప్పడంతో ముచ్చటగా మూడోసారి సాయిని గట్టిగా బ్యాక్ హగ్ చేసుకుని వీపును తల ఆనించుకుంటుంది. గాలి కూడా దూరడానికి వీలు లేకుండా శైలు తనని కరుచుకుపోవడం, అతను కోరుకున్నది దక్కడంతో సైక్లోని ఈగో సాటిస్ఫై అయ్యి రేస్ మీద ఫోకస్ చేశాడు. దుర్మార్గుడు వీడు, అనుకున్నదే జరగాలి అని పంతం వీడికి అని లోపల బండబూతులు తిట్టుకుంది. కానీ చల్లని గాలికి చలిగా అనిపించడంతో ఈసారి నిజంగానే ఇష్టంగా హత్తుకుంది సాయిని. అతని టచ్లో సెక్యూరిటీ తెలియని హాయి అనిపిస్తుంటే చూసింది. సాయిని షార్ప్గా ఉన్న కళ్ళు చురకత్తుల్లా మారి గమ్యాన్ని చేరడం కోసం చురుగ్గా పనిచేస్తుంటే హ్యాండిల్ పట్టుకున్న సాయి హ్యాండ్స్ మీద వీన్స్ తేలి కనబడుతున్నాయి. మెడ దగ్గర హ్యాండ్సమ్గా ఉండే హెయిర్ కట్తో
తెల్లని అతని మెడ దృఢంగా అందంగా కనబడుతుంటే అతని బాడీలోని హీట్ తాను టచ్ చేయడంతో ఆ వేడి తనకి తెలుస్తుంది. ఇలాంటి శాడిస్ట్ గారికి ఇంత అందం అస్సలు ఉండకూడదు, ఉంటే ఇదిగో ఇలాగే పడేస్తారు అని లోలోనే ప్రేమగా తిట్టుకుంది. బైక్ నడపడంలో సాయి టెక్నిక్స్ చూసి ఆశ్చర్యపోతుంది. ఎంత నేర్పుగా నడుపుతున్నాడంటే అస్సలు కాస్త కూడా కంగారు అన్నది లేనే లేదు అతనిలో. రేస్లో ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నావు అని అడిగింది. 3 ఇయర్స్ నుంచి, వెంటనే రిప్లై ఇచ్చాడు హ్యాపీ స్మైల్తో శైలుని చూస్తూ. భయం లేదా ఇంత స్పీడ్గా ఇలాంటి రేసులో అంత మందితో పోటీ అంటే అని అడిగింది మళ్ళీ. ప్రపంచంలో పోటీ లేనిది ఎక్కడే, ప్రతి చోట పోటీ ఉంది. పుట్టడం నుంచి చచ్చే వరకు ప్రతి క్షణం మన మనసుతో మైండ్ పోటీ పడుతుంది. ఒక్కోసారి మైండ్ గెలిస్తే ఇంకోసారి మనసు గెలుస్తుంది. దేనికి భయపడకుండా ఎదుర్కొని నిలబడితేనే ఈ లైఫ్ అనే రేస్లో విన్నర్స్ అవుతాం. అలా కాకుండా వెనకడుగు వేస్తే లైఫ్ లాంగ్ లూజర్స్గా మిగిలిపోయి చచ్చాక కూడా ఓటమినే తీసుకెళ్తాం అంటూ సాయి వినిపించిన గీతాసారం వింటూ నోరు తెరుచుకొని చూస్తుంది. ఆ మాటలు ఒకప్పుడు తన బామ్మతో తను చెప్పిన మాటలకు పోల్చుకుంటుంటే ఈ ఒక్క విషయంలో సాయి తను ఒక్కటే అనిపించింది. కాకపోతే అతనికి తన మాటే నెగ్గాలి, తనే గెలవాలి అన్న పంతం. అయితే శైలుకి ఫ్యామిలీ విషయంలో తను గెలిస్తే చాలనుకునే రకం. ఏంటి మేడం సైలెంట్ అయ్యారు అన్నాడు. ఏం లేదు అంటూ ఇష్టంగా అతన్ని వాటేసుకుని హాయిగా కళ్ళు మూసుకుంది. ఎలాంటి భయం ఆలోచన లేకుండా. శైలు నుంచి వచ్చే ఆ చిన్నపాటి పాజిటివ్ రెస్పాన్స్కే సాయిలోని సైకోసోల్ తీన్మార్ వేసింది. ఫలితంగా రేస్లో తమ బైక్ ఫస్ట్ విన్నింగ్ పాయింట్కి దగ్గరలో చేరుకుంది. వీళ్ళకి కాస్త దూరంలో తమన్ సుప్రియ వస్తుంటే వాళ్ళ వెనకనే వస్తాడు సాగర్ విత్ రాశితో. సాగర్కి సాయి డెఫినెట్గా వస్తాడని తెలుసు. అయితే ఒక్కడే వచ్చాడా లేక శైలు కూడా వచ్చిందా అనేది తెలియక చూస్తుంటాడు. అందరినీ దాటుకొని వెళ్తున్న సాగర్కి సాయిని చుట్టుకొని కూర్చున్న శైలు కనబడుతుంది. ఓహో, అక్కడ వాడితో పెళ్ళి, ఇక్కడ వీడితో రొమాన్స్, భలే దొరికావే శైలజ అంటూ రాశి అని పిలుస్తాడు వెనక కూర్చున్న రాశిని. ఏంటి సాగర్ అంటుంది. అదిగో ఆ బైక్ మీద వెళ్తుందే ఆ అమ్మాయి, నువ్వు ఫోటో తీ అంటూ మొబైల్ ఇస్తాడు. ఎందుకు అని అడగకుండా శైలుని ఫోటో తీసి సాగర్ చేతికి ఇచ్చాక అడుగుతుంది, తన పిక్స్ ఎందుకు నీకు అని. పనుందిలే అంటూ రేస్ అయ్యాక నువ్వు సాయి దగ్గరికి వెళ్ళి వాడిని మాటల్లో పెట్టు సరేనా అన్నాడు సాగర్. ఓకే అంది రాశి. అరగంట వరకు జరిగిన రేస్లో సాయి ఫస్ట్ విన్నింగ్ పాయింట్కి క్రాస్ చేసి విన్ అయ్యాడు. తర్వాత ఇంకో ఇద్దరు. సాగర్ వీళ్ళని గమనిస్తూ ఉన్నాడు. సాయి వెళ్ళాక శైలుతో మాట్లాడాలని. సుప్రియ తమన్ కూడా రేస్ కంప్లీట్ చేసి శైలు వాళ్ళ దగ్గరకు వచ్చారు. బైక్ ఆగడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. హెల్మెట్ తీసి బైక్కి తగిలించి హెయిర్ని సెట్ చేసుకుంటూ చూశాడు శైలుని. ఇంకా కంగారు తగ్గలేదు తనకి. శైలుని దగ్గరకు తీసుకుని టెన్షన్ పడ్డావా అని అడిగాడు చెంప నిమురుతూ. లేదు అంది గడుసుగా. అవును, అస్సలు భయపడలేదు కదా నువ్వు, అందుకే అరిసి స్లోగా వెళ్ళమన్నావు అంటూ ఓపెన్గా ఉన్న శైలు జాకెట్ వేసి, నువ్వు నీ టచ్ నాకు మాత్రమే సొంతం, నా దగ్గర మాత్రమే నీ బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి, ఇంక ఎక్కడా కాదు అని వెయిట్ చేయి వచ్చేస్తా అంటూ స్పాన్సర్స్ పిలుస్తుండడంతో వెళ్తాడు సాయి. అప్పుడే వస్తారు తమన్ సుప్రియ. వాళ్ళని చూసి వెళ్తాడు సాయి. శైలు పద మనం కూడా వెళ్దాం, అందరూ అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారంటూ పబ్ని చూపిస్తుంది. సుప్రియ లేదు సుప్రియ, నాకు హెడేక్గా ఉంది, మీరు వెళ్ళండి ప్లీజ్ అంది. బైక్ రేస్ కొత్త కదా అందుకే ఏమో శైలు అంటూ తన బ్యాగ్ నుంచి వాటర్ తీసి ఇచ్చింది. ఫేస్ వాష్ చేసుకో తగ్గుతుంది, నేను వెళ్ళి జ్యూస్ తెస్తాను అని తమన్తో కలిసి పబ్కి వెళ్తుంది సుప్రియ. ఆ టైం కోసమే కాచుకుని కూర్చున్న సాగర్ రాశిని సాయి ఉన్న దగ్గరకు పంపించి వాడు శైలు దగ్గరకు వచ్చాడు. ఏంటి శైలజ, నీ ప్రియుడితో కలిసి రేస్కి వచ్చినట్టున్నావు అంటూ దగ్గరకు వస్తాడు. అతని అక్కడ చూసి నువ్వేంటి ఇక్కడ అంది విసుగ్గా. మీలానే నేను వచ్చాను రేస్కి, కాకపోతే నువ్వు ఆ సాయిగాడికి మస్తు ఎనర్జీ ఇచ్చావు కదా హగ్గులతో, వాడు గెలిచాడు, నేను సింగిల్ కదా ఓడిపోయాను అంటూ ఎగతాళిగా నవ్వాడు. శైలు కోపంగా చూస్తుంటే ఏంటి అక్కడ మధుతో పెళ్ళి, ఇక్కడ సాయితో రొమాన్స్, అబ్బా ఏమన్నా లైఫా, ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు అన్నాడు సాగర్.
పెళ్లి మ్యాటర్ సాయికి తెలిస్తే అన్న ఆలోచనకే ఒంట్లో వణుకు పుట్టింది శైలుకి. ఆమె టెన్షన్ పసిగట్టిన సాగర్ శైలు దగ్గరగా వచ్చి, ఇప్పుడు సాయిగాడికి నీ పెళ్లి గురించి తెలిసినా లేదా మధుకి నువ్వు వీటితో తిరుగుతున్నావని నేను చెప్పినా నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు శైలజ అన్నాడు కన్నింగా నవ్వుతూ. శైలు అరచేతులు చల్లబడిపోయాయి. నుదుటిన చెమటలు పట్టేస్తుంటే కంగారుగా చూసింది సాగర్ని. ఇవన్నీ ఎవరికీ తెలియకూడదు అంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి. చేస్తావా అన్నాడు చురుగ్గా చూసింది. నువ్వు అంత కోప్పడకు. నీ జుట్టు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నేను ఎలా చెప్తే అలా ఆడాలి నువ్వు అంటూ ఎగ్జామ్స్ అయ్యాక నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి. లేదంటే నీ లైఫ్ నీ చేతుల్లో లేకుండా చేస్తాను అంటూ ఇదిగో ఈ అడ్రస్, ఈ ప్లేస్కి ఆ టైంలో నువ్వు వచ్చేస్తే నీతో కొంచెం మాట్లాడాలి అంటూ మర్చిపోకు, డేట్ అండ్ టైం గుర్తు పెట్టుకో అని వెక్కిలిగా నవ్వుతూ వెళ్ళిపోతుంది.